ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ విజువల్స్ చూస్తున్నారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి ఇటు గాంధీ భవన్ కి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దూసుకువెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు, ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. ఓ మై గాడ్, అక్కడ మీరు చూడొచ్చు మహిళలు కూడా అక్కడ ఉన్నారు. దీంతో వాళ్ళని కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ మీరు చూసి ఒకసారి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏమంటారు చూద్దాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి యూత్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఏదైతే దాడి ఉందో, బీజేపీ కార్యాలయంలో చాలా మంది నాయకులు తలలు పగిలి చెయ్యిలు విరిగి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీనికి నిరసనగా ఈ రోజు బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ ఎక్కడ జరిగినాయండి? ఇక్కడున్న వాటిని గమనించి చూడమని చెప్పండి. ఇక్కడున్న ప్రజలను కళ్ళు తెరుచుకోమని చెప్పండి. రేవంత్ ప్రభుత్వంలో ఇప్పటికీ సంవత్సరం కావస్తున్నాయి. ఎన్ని అవినీతి అక్రమాలు జరిగాయో, ఎన్ని దాడులు జరిగాయో, ఎంతమంది పిల్లలు చనిపోయారు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ దాడికి ముందు రాబోయే కాలంలో మరింత ఉధృతం చేస్తాం. ఇది అసలు ఒకవైపు జరిగినటువంటి దాడిని కూడా మరింత ఉధృతం చేస్తామంటే ఒకసారి చూసుకోవచ్చు. గాంధీ భవన్ ఏదైతే ఉందో, గాంధీ భవన్ ముందుకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. గాంధీ భవన్ ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నింటినీ కూడా బీజేవైఎం కార్యకర్తలు చించివేశారు. పోలీసులు ఒకవైపు వీళ్ళను అదుపు చేసే ప్రయత్నము చేసినప్పటికీ కూడా అటు బీజేవైఎం కార్యకర్తలు ఇక్కడి వరకు వచ్చారు. మహిళకు సంబంధించి కూడా చూసుకోవచ్చు. మహిళా కార్యకర్తలను కూడా పోలీసులు లిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఏదైతే బీజేపీ కార్యాలయంపై జరిగిన